హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మేమందరం కలిసి నెల్లూరు బీచ్కు వెళ్తున్నాం. మా బావ వాళ్ళ చెల్లెలు పిల్లోళ్ళు వచ్చినారు. ఇంతకుముందు వచ్చినప్పుడు నెల్లూరు బీచ్కు పించబోతా అంటే పించబోలా అని వాళ్ళ మామతో కొట్లాడిండు. ఈసారి పించబోతా అని చెప్పింటే ఈసారి వచ్చిన తర్వాత వెళ్దాం అంటే అందరం కలిసి నెల్లూరు బీచ్కు వెళ్తున్నాము. ఉదయం 5 గంటలకు లేచి తయారై బస్టాండ్కి 6:30 కల్లా వెళ్తే ఆడ హాఫ్ అన్ అవర్ పట్టింది. బస్సు రాలేదు. 7కి వచ్చింది. 7కి బయలుదేరితే 8కి మరిపాడులో టిఫిన్కి పెట్టారు. టిఫిన్ వచ్చేసి తలా ఒక ప్లేటు 3 ఇడ్లీ 1 వడ తినేసి మళ్ళీ బస్సు ఎక్కినాము. నెల్లూరు బస్టాండ్లో దిగినాం. తర్వాత వచ్చి మాకు తెలియక ఆత్మకూరు బస్టాండ్లో దిగాలంట. మైపాడు బీచ్కి వెళ్ళాలంటే మాకు తెలియక నెల్లూరు బస్టాండ్లో దిగినాము. ఎంతసేపు అయినా బస్సు రాకపోతే అక్కడ ఉండే వాళ్ళని అడిగితే ఆత్మకూరు బస్టాండ్కి వెళ్తే అక్కడ మైపాడు బీచ్ బస్సులు వస్తాయి అన్నారు. మైపాడు బీచ్ కోసం వెళ్ళాలి కాబట్టి అక్కడి నుంచి మేము ఆటో ఎక్కి మళ్ళీ ఆత్మకూరు బస్టాండ్కి వచ్చాము. మేమేం తిక్క పని చేసినామంటే ఆ బస్సు ఎక్కి ఆత్మకూరు బస్టాండ్లో దిగకోకుండా ఆటో ఎక్కి దానికి డబ్బులు పెట్టి ఆటోలో వచ్చి తర్వాత బస్సు కోసం ఎంతసేపు వెయిట్ చేసినా బస్సు రాలేదు. మళ్ళా ఆటో మాట్లాడుకొని ఆటోలో వెళ్ళాము. అక్కడికి వెళ్ళాలికి 12:30 అయింది. మంచి ఎండ పొద్దున పిల్లలు బీచ్ చూసానే చాలా ఆనందపడినారు. ఇది మైపాడు బీచ్. మైపాడు బీచ్లో ఇవన్నీ ఉన్నాయి. అక్కడ టెంపుల్ ఉంది, గుర్రం స్వారీ ఉంది. కొద్దిసేపు ఈత ఆడిన తర్వాత మళ్ళీ మేము వచ్చి ఫిష్ ఫ్రై తిన్నాము. ఫిష్ ఫ్రై తిని తర్వాత ఎగ్గు కుల్ఫీ, అది ఎగ్గు కుల్ఫీ మిషన్ అండి. అది ఎగ్గు కుల్ఫీ వచ్చేసి దాంతో కొంచెం ఆయిల్ వేసి దాంతో 2 eggs వేసి తర్వాత కొంచెం ఆయిల్ వేసి సాల్ట్ వేసి బాయిల్ అది పుల్ల పెడితే అది బాయిల్ అయ్యి అట్లా బయటకు వస్తుంది. తర్వాత పక్కన అంతా అయిపోయిన తర్వాత పెప్పర్ స్ప్రే అదే కారపొడి స్ప్రెడ్ చేసి ఇస్తారు. అంతే. ఎగ్ కుల్ఫీ మాత్రం బాగానే ఉంది. ఎగ్ కుల్ఫీ తిన్న తర్వాత ఫిష్ ఫ్రై తిన్న తర్వాత మళ్ళా 1 గంట సేపు మేము నీళ్ళల్లో ఆడుకొని తర్వాత టైం వచ్చి 3:45 అయింది. ఇంకా వెళ్ళిపోవాలా, లేట్ అవుతుంది రానికి ఇంటికని వచ్చేసినాము. అక్కడికి వచ్చి చూస్తే బస్సు రాలేదు. చాలాసేపు అక్కడే కూర్చొని ఒక టీ తాగి తర్వాత బస్సు వచ్చింది. బస్సు ఎక్కి నెల్లూరు బస్టాండ్ ఆత్మకూరు బస్టాండ్కి వచ్చి బస్సు ఎక్కి ఇంటికి వచ్చేళ్ళకి 8 అయింది. అంతేనండి మా నెల్లూరు ప్రయాణం. ఇట్టా అట్టా కష్టపడి మైపాడు బీచ్ మాత్రం చూసేసి బాగా ఎంజాయ్ చేసి వచ్చాము. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.